హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాక హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 ఎగ్స్ని పగలకొట్టి వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు 1 కప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. మనం దీన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, ఇదంతా బాగా మిక్స్ అయ్యి బురుగులాగా వచ్చాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్లో బ్రెడ్ని 2 వైపులా అద్ది ప్యాన్లో వేసుకోండి. ప్యాన్లో వేసుకున్న తర్వాత స్పూన్తో బ్రెడ్ పైన ఆమ్లెట్ మిక్స్ ఇంకొంచెం వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలండి. 2 వైపులా కుక్ అయ్యాక ఈ బ్రెడ్ ఆమ్లెట్ని పక్కకు తీసేసుకోండి. బ్రెడ్ ఆమ్లెట్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం రండి. ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మిడిల్లో స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్న పీస్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని పెట్టుకోండి. ఇప్పుడు మిడిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ మిక్స్ని ఫుల్గా వేసుకోండి. ఆమ్లెట్ మిక్స్ పైన మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ని పెట్టి లైట్గా ప్రెస్ చేసి ఇంకా పైన మొత్తం ఆమ్లెట్ మిక్స్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 వైపులా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్రెడ్ ఆమ్లెట్ని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని టొమాటో సాస్ కాంబినేషన్లో తింటే ఉంటుందండి. ఆహా, చాలా అద్భుతంగా ఉంటుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.